రక్షించబడ్డావంటే అది దేవుని యొక్క మహాకృప. నిజమైన ప్రేమ అది యేసయ్యలోనే ఉంది. అటువంటి ప్రేమతో నిన్ను ప్రేమించి శాశ్వతమైన కృపతో నిన్ను నింపి నడిపించి ఆశీర్వదిస్తున్న దేవుడే యేసుక్రీస్తు ప్రభు. ఈ లోకంలో ఉన్న వాటిని నువ్వు ఆశించినావంటే తండ్రి ప్రేమ నీలో లేదని వాక్యం సెలవిస్తాను. నిజమైన ప్రేమ ఎక్కడుంటుందంటే దైవికమైన దేవుని యొక్క పరిశుద్ధ నామములో ఉంటుంది. దేవుని సొగసు, దేవుని పోలిక, దేవుని యొక్క స్వరూపం పొందుకున్న నీవు దేవుని వైపు చూడు. ఆయన మెండైన దీవెనలను పొందుకో. ఆయన చూపుతున్న ప్రేమలో నువ్వు అనుభవించు. చూస్తే లోకపు అలవాటు, మాదిరికరంగా లోకపు ఆలోచనలు, అనేకమైన వ్యసనాలకు అలవాటు పడుతూ ఉంటాం. దైవికంగా నువ్వు జీవించాలంటే దేవుని వైపు నువ్వు చూడాలి. దేవుని యొక్క ఆలోచన, దేవుని యొక్క పోలిక, దేవుని యొక్క స్వరూపము నువ్వు పొందుకున్నావు కాబట్టి నువ్వు ఆయన వైపు చూస్తూ నువ్వు జీవించిన ఎడల దైవికమైన విడుదల, దైవికమైన ఆశీర్వాదం నీవు, నీ కుటుంబం, నీ ఊరు, నీ గ్రామం, నీ బంధువులు, నీ చుట్టాలు, నీకు సంబంధించిన వారందరూ దీవించబడతారు.